ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं। లాస్ట్ 2 శ్లోకాస్ ఒకసారి చదువుదాం, నాతో పాటుగా చదివేయండి. శ్లోక 1 శ్లోక 2. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేషస్య విధీయతామపచితిః काम्ये मतिस्त्यज्यताम् पापौगः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयताम् निजगृहात् तूर्णं विनिर्गम्यताम् संगस्सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढाधीयताम् शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्मासु सन्त्यज्यताम् सद्विद्वानुपसृप्यताम् प्रतिदिनं तत्पादुकासेव्यताम् ब्रह्मैकाक्षरमध्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्. ఇవి 2 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకంలో 8 చెప్పున్న 16 సోపానాలు స్వామి చెప్పారు. 16 మనం గుర్తుపెట్టుకోవాలి. వేదో నిత్యం అధీయతాం, ప్రతిరోజు పుస్తక పఠనం చేయాలి. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేద అంతర్గతమైన లేదంటే మన భాషలో మన యొక్క కర్తవ్య కర్మలను సిన్సియర్ గా ఎంతూసియాస్టిక్ గా చేయాలి. ఈ 2 ఉండాలి సునిష్ఠీయత. తర్వాత తేనేషస్య విధీయతాం అపచితిః, మన కర్తవ్య కర్మ చేస్తున్నప్పుడు యాటిట్యూడ్ ఏముండాలండి అంటే ఈశ్వరార్పితంగా నేను చేస్తున్నాను, భగవదార్పితంగా. 4 కామ్యే మతిస్త్యజ్యతాం, కామ్యమతిని విడిచిపెట్టాలంటే స్వార్థం విడిచిపెట్టి పని చేసినప్పుడు మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి స్వామీజీ అంటే కామ్యమతిని విడిచిపెట్టాలి. 5 పాపౌగః పరిధూయతాం, పాపము అంటే జ్ఞానానికి దూరంగా ఉంచే ఏదైనా కర్మ గాని వృత్తి గాని ఏదైనా ఉంటే దాన్ని దూరంగా పెట్టాలి. పాపౌగః పరిధూయతాం. తరువాత భవసుఖే దోషోనుసంధీయతాం,
మనకి కంఫర్ట్స్ ఇస్తున్న వాటిల్లో కూడా ప్రతిపక్ష భావాన్ని కలిగి ఉండాలి. దోషోను సంధీయతాం. తర్వాత ముఖ్యమైన ఇప్పటి వరకు కర్మపరంగా ఉన్నవి, ఇప్పటి నుంచి ఆధ్యాత్మిక పరంగా ఆత్మేచ్ఛ వ్యవసీయతాం. ఆత్మేచ్ఛ అంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరికని ప్రతిరోజు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. వ్యవసీయతాం. నిజగృహాత్ తూరణం వినిర్గమ్యతాం. దానికి ఏదైనా ప్రైజ్ పే చేయవలసి ఉంటే మనం చేయటానికి రెడీగా ఉండాలి. దాని అర్థం అది. ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి ఏదైనా నేను సాక్రిఫైస్ చేయవలసిన అవసరం ఉంటే సాక్రిఫైస్ చేయగలిగేటట్టు మనం రెడీగా ఉండాలి. నిజగృహాత్ తోరణం వినిర్గమ్యతాం. సంఘ సత్సు విధీయతాం. ఇది 9th. సత్సంగాన్ని ఆచరించాలి. సత్సంగం అంటే మహాత్ముల యొక్క సాంగత్యం అని ప్రధాన అర్థం. లేదంటే మంచి పుస్తకం అయినా, మంచి ఫ్రెండ్స్ అయినా, ఏదైనా సత్సంగమే. తర్వాత భగవతో భక్తిర్ దృఢాధీయతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుడి భక్తిని విడిచిపెట్టకూడదు, పెంపొందించుకోవాలి ప్రతిరోజు. దృఢాధీయతాం. శాంత్యాది పరిచీయతాం. శాంతి ఇత్యాది విలువలని మనం వృద్ధి చేసుకోవాలి. శాంతి, దాంతి మొదలైనవి. దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం. బలీయమైన కర్మలు అంటే చేయకుండా ఉండలేము, లేకపోతే విపరీతంగా అటువంటి కర్మలను విడిచిపెట్టేయాలి. తర్వాత ముఖ్యమైనది సద్విద్వాన్ ఉపసృప్యతాం. మన సద్గురువును మనం ఆశ్రయించాలి. సద్గురువు లేనిదే సాధనే లేదు, విద్యే లేదు. సద్విద్వాన్ ఉపసృప్యతాం. ప్రతిదినం తత్పాదుక సేవ్యతాం. మెయిన్ యాటిట్యూడ్ చూడండి. సద్విద్వాన్ ఉపసృప్యం తర్వాత వెంటనే క్వశ్చన్ అడగమని చెప్పాల, ఆయన్ని సేవించాలి. సేవ ద్వారా ప్రసన్నతని పొందిన తరువాతే జ్ఞాన ప్రాప్తి. కాబట్టి ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం. ఆయన్ని సేవించాలి. తరువాతది బ్రహ్మైకాక్షరం అర్థ్యతాం. బ్రహ్మైకాక్షరం అంటే అక్షర బ్రహ్మకు సంబంధించిన ప్రశ్నని అడగాలి. అంటే ఆధ్యాత్మిక పరంగా మనకి ఏది కావాలనుకుంటున్నామో అది ఆయన నుంచి మనం అర్థించాలి. ఆఖరిది శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతం. ఆయన ప్రసన్నతను గాని మనం పొందితే ఆయన అప్పుడు సరే రేపటి నుంచి నేను టీచ్ చేస్తాను రా అబ్బాయి నీకు అంటే మనం ధన్యత పొందినట్టు లెక్క. గురుదేవుల లైఫ్ లో కూడా చూడండి. గురుదేవులు మొదట శివానంద మహారాజ్ దగ్గర ఉన్న తర్వాత ఈయన అడుగుతారు శివానంద మహారాజుని, స్వామీజీ నాకు ఉపనిషత్తు జ్ఞానం నేర్చుకోవాలని ఉందని. శివానంద మహారాజ్ టీచ్ చేసేవారు కాదు, సత్సంగాన్ని కండక్ట్ చేసేవారు, కానీ గురు శిష్య పరంపరంగా ఆయన ఉపనిషత్తులు అవి టీచ్ చేసేవారు కాదు. గురుదేవ్ అడుగుతారు, నాకు వాటిని నేర్చుకోవాలని ఉంది స్వామి అంటారు. నేర్చుకోవాలని ఉంది స్వామి అంటే ఆయన అంటారు, ఐఎమ్ నాట్ దట్ పర్సన్. నేను ఉపనిషత్తు చెప్పే వ్యక్తిని కాదు. హిమాలయంలో స్వామి తపోవనం అని ఒక గొప్ప మహాత్ముడు ఉంటారు, ఆయన్ని ఆశ్రయించండి అంటారు. అంటే సద్విద్వాన్ ఉపసృప్యతాం. సో గురుదేవ్ వెళ్తారనమాట. అక్కడికి వెళ్తే ఎవరు మీరు అంటే, ఇలా నా పేరు స్వామి చిన్మయానంద అండి, శివానంద మహారాజ్ గారు పంపించారు మీ దగ్గర ఉపనిషత్తు జ్ఞానం తెలుసుకోమని. ఆయన ఏమంటారు, ఏంటి ప్రూఫ్ ఏంటి ఆయన పంపించారని అని అడుగుతారు. ప్రూఫ్ ఏంటి అంటే ఈయన ఆశ్చర్యపోతాడు. అవును, ఏం చేయమంటారంటే ఏదైనా ఆయన పంపించినట్టు ఏదైనా తార్కాణం తీసుకురండి అంటారు. మళ్ళీ ఉత్తరకాశి నుంచి ఋషికేశ్ వరకు నడుచుకుంటూ ఫస్టే ఫెయిల్ అయిపోతాం మనం. అయ్యో ఇంత కష్టపడి వచ్చాను, ఈయన ఇలా రిజెక్ట్ చేసేసాడేంటి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హియర్ అని మనం క్విట్ అయిపోతాం. ఆయన నేర్చుకోవాలని జిజ్ఞాస ఉన్నప్పుడు మళ్ళా వచ్చారు. ఏమబ్బాయి మళ్ళా వచ్చావంటే స్వామి ఇలా అన్నారండి. అయితే సరే నేను ఉత్తరం రాసిస్తానని ఆయన లెటర్ రాసిస్తారు. నేనే పంపిస్తాను. ఈయనే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక విషయం చెప్పారు, నీకు చెప్తాను కానీ నేను కొన్ని కండిషన్స్ పెడతాను, నువ్వు అన్నిటికీ ఓకే అయితేనే టీచింగ్, లేకపోతే లేదు అంటే సరే ఏంటి స్వామీజీ అన్నారు. ఏ రోజైనా పాఠం నేను ఒక్కసారే చెప్తాను, ఒక్కసారి మళ్ళా అది చెప్పండి అని నువ్వు ఎప్పుడు నన్ను అడగకూడదు.
ఆ రోజు చెప్పింది నాకు అర్థం కాలేదు, మళ్ళా చెప్పండి అని అడిగావు అంటే నువ్వు ఆశ్రమం విడిచి వెళ్ళిపోవచ్చు. యు ఆర్ నాట్ ఎ ఫిట్ స్టూడెంట్. ఒకటి. రెండు, నేను చెప్పిన పాఠం పైన ఎప్పుడైనా ప్రశ్న అడిగితే నేను ఏది చెప్పానో అది యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు నాకు చెప్పాలి. మర్చిపోయాను అన్నా నువ్వు వెళ్ళిపోవాల్సింది. ఈ 2 కండిషన్స్ పాటించాలి. 2. 3, నీకు సంబంధించి ఎటువంటి ఒక టీచింగ్ తప్పించి రెండో కేరింగ్ ఏది నేను తీసుకోను. అంటే నువ్వు తిన్నావా లేదా, ఉన్నావా, నీకు బట్టలు ఉన్నాయా, ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. నీ బాధ ఏదో నువ్వు పడవలసింది. సో ఇంత క్రమశిక్షణగా ఉంటేనే లెసన్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తానన్న. సరే అని అంటారు స్వామి. సరే అని అన్నప్పుడు ఇలా కొన్ని రోజులు జరుగుతున్నాయి. ఒకరోజు స్వామివారు టీచ్ చేస్తున్నారు ఉపనిషత్తు. అది కూడా కండిషన్ ఇలా పెట్టారు, తపోవన్ మహారాజ్ అడిగారు, నీకు హిందీలో కావాలా సంస్కృతంలో కావాలా అని అడిగారు. గురుదేవ్ హిందీ సరిగా రాదు, సంస్కృతం సరిగా రాదు. ఈయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు. తర్వాత ఇద్దరు మలయాళీలే. తపోవన్ మహారాజు మలయాళీనే, చిన్మయానంద్ గారు ఆయన మలయాళంలో నేను టీచ్ చేస్తాను అనలేదు, ఇంగ్లీష్ లో నేను టీచ్ చేస్తున్నాను. ఈయన ఏంటి హిందీ నాకు సరిగా రాదు, అయినా సరే సరే స్వామిజీ హిందీలోనే చెప్పండి. సో ఆయన హిందీలోనే చెప్తూ, ఈయనకు తెలియని లాంగ్వేజ్ సరే చెప్తూ ఉంటారనమాట. ఇలా టీచింగ్ అవుతూ ఉన్నప్పుడు ఒకరోజు వీళ్ళిద్దరు ఒక పాఠం చెప్పుకున్నప్పుడు చెట్టు మీద ఒక కాకి ఉంది. ఆ కాకి అది కావు కావమని అరుస్తుంది అక్కడ. లెసన్ లో ఉన్న చిన్మయానంద్ గారేమో లెసన్ అవుతూ కాకి అరిచింది కదా అని ఇలా చూస్తాడు. ఈయన కాకినే చూసాడు. ఈయన చూసి మళ్ళీ తలదించేసరికి గురువు గారు పుస్తకం మడిచేశారు. పుస్తకం మడిచేసి మరి పాఠం లేదు పో అన్నారు. ఏం చేశానబ్బా అని చూసేసరికి ఈయన చేసిన పని ఏంటంటే అంటే లెసన్ మధ్యలో కాకి అరిచింది చూస్తాడు ఇలాగనమాట. అంత డిసిప్లిన్ గా ఉండేదంట ఆయన టీచింగ్. అంటే ఎంత అటెంటివ్ గా శ్రవణం చేయాలో చూడండి. కాకి అరిచిందని చూసినా లెసన్ క్లోజ్ చేసేసారు ఆయన. ఆ తర్వాత అనేకం చేశారు అనుకోండి. అంటే ఆయన ఉత్తమ గురువు, ఉత్తమ శిష్యులు కాబట్టి అటువంటివి జరుగుతాయి. మళ్ళాంటిది నాకు కూడా వచ్చింది కాకి రోజు. సరే, అంత డిసిప్లిన్ గా స్వామివారి టీచింగ్ గా ఉండేదంట. గురువుతో యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాతే టీచింగ్ అనేది, టీచింగ్ కూడా శ్రవణ కాలంలో తేజోమాయానంద్ గారు అనేవారు, అటెంటివ్ గా టెంటేటివ్ గా ఉంటే ఆ జ్ఞానం రాదు అని. మన యొక్క జిజ్ఞాస, ఆ ముముక్షత, పరిపక్వత వలన ఆ శ్రవణం శ్రద్ధగా జరుగుతుంది. అక్కడి వరకు లాస్ట్ క్లాస్ లో జరిగింది. శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతాం. ఏం ఆలకించాలి స్వామీజీ శ్రవణంలో అంటే జాగ్రత్తగా ఆలకించండి. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం మనం. ఆధ్యాత్మిక సాధనలు 2 రకాలని చెప్పాం. ఒకటి బహిరంగ సాధన, రెండవది అంతరంగ సాధన. బహిరంగ సాధనల తాలూకా ప్రభావం ఏంటండి అంటే అవన్నీ కూడా మనకి ప్యూరిటీ ఆఫ్ మైండ్ని ఇస్తాయి. మనం జపం చేసిన, పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన, ఏదైనా సరే లిఖిత జపం, ధ్యానం, ఇటువంటివన్నీ దేవతా మూర్తిని ఉపాసన చేసిన, వీటన్నింటి వలన పొందిన ఫలం ఏంటండి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ దేనికి లీడ్ చేస్తుంది? మన అంతరంగాన్ని. దానంతట అదే జరుగుతుందండి సహజంగా. ప్యూరిటీ ఆఫ్ మైండ్ మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి లీడ్ చేస్తుంది. అంటే సరైన ఫ్రేమ్ లో ఆ జ్ఞానం మనకి లేకపోయినా, అంటే బ్రహ్మనే తెలుసుకోవాలి అన్న వృత్తి లేకపోయినా ఒక విధమైన వాంఛలాగా కలుగుతుంది. కొంతమంది నాకు అది మోక్షం కావాలి అనొచ్చు, కొంతమంది నా స్వరూపాన్ని తెలుసుకోవాలనొచ్చు, కొంతమంది భగవంతుడిని నేను ఉపాసన చేస్తున్నాను కదా, అసలు భగవంతుడు అంటే ఏంటి అని కొంతమంది సాధన ప్రారంభం కావచ్చు. ఎలా అయినా సరే ప్యూరిటీ ఆఫ్ మైండ్ జ్ఞాన సాధన వైపు దారితీస్తుంది అన్నమాట. సో బహిరంగ సాధన అయిన తరువాత అంతరంగ సాధన ప్రారంభమవుతుంది.
అంతరంగ సాధనలో 3 ముఖ్యమైనవి. వీటినే సాక్షాత్ సాధనలు అంటారు. సాక్షాత్ సాధనలు అంటే ఏంటి? లిబరేషన్ ని అటైన్ చేయడానికి, అంటే ఆ బ్రహ్మైక్యత్వాన్ని పొందడానికి ఈ 3 సాధనలు. అవి ఒకటి శ్రవణం, మననం, నిధిధ్యాసనం, కంటంప్లేషన్ అంటాం. ఈ 3 కూడా సాక్షాత్ సాధనలు, అంతరంగ సాధనలు. ఇందులో 3 రకాలు. స్వామీజీ, ఏంటి స్వామీజీ ప్రూఫ్ ఈ 3ంటినే అంతరంగ సాధనలు అనటానికి ప్రూఫ్ ఏంటి స్వామీజీ అంటే, ఉపనిషత్తులో చెప్పారు. మనకు తెలిసింది, ఇది ఫేమస్ కొటేషన్. ఉపనిషత్తులో ఏమన్నారంటే, ఆత్మావారే శ్రోతవ్య, ఆత్మావారే మంతవ్య, ఆత్మావారే ధ్యాతవ్య. అరే అరే అంటే హే స్టూడెంట్, హే శిష్య. శ్రోతవ్య, శ్రోతవ్య అంటే యుడు శ్రవణ సాధనం. మంతవ్య, మంతవ్య అంటే మనన సాధనం, రిఫ్లెక్షన్. ధ్యాతవ్య అంటే నిధిధ్యాసనం, ధ్యానం చెయ్యాలి అని. సో ఉపనిషత్తే ఈ 3ంటిని ఆత్మకి సంబంధించి సాక్షాత్ సాధనలుగా చెప్పబడింది. శ్రోతవ్య, మంతవ్య, ధ్యాతవ్య. ఈ 3ంటిని చెయ్యాలి. క్లియర్ గా ఉంది కదండి. అంతరంగ సాధనలు అంటే 3: శ్రవణం, మననం, ధ్యానం. ఈ 3 అంతరంగ సాధనలని ఏ ప్రమాణం మీద చెప్పగలుగుతున్నారండి అంటే, శృతి ప్రమాణం ఉంది. శ్రోతవ్య, మంతవ్య, దాతవ్య అని శృతి ప్రమాణం ఉంది. బాగుంది స్వామీజీ. ఈ 3 సాధనలు వాటి వాటి యొక్క విశేషత ఏంటండి? శ్రవణ సాధన ఏం చేస్తుంది? మనన సాధన ఏం చేస్తుంది? ధ్యానం ఏం చేస్తుంది అంటే వాటికి సమాధానాలు ఉన్నాయి. శ్రవణ సాధన ఏం చేస్తుందండి అంటే, శ్రవణం జ్ఞాన ప్రాప్తిని కల్పిస్తుంది. శ్రవణ సాధన ద్వారా మనం పొందింది ఏంటండి అంటే జ్ఞాన ప్రాప్తి. శ్రవణ సాధనంలోనే కంప్లీట్ నాలెడ్జ్ మనకి వస్తుంది. జ్ఞానాన్ని ధ్యానంలో సాధించలేమండి. జాగ్రత్తగా వినండి. జ్ఞాన అర్జన ధ్యానంలో కలగదు, చింతనలో కలగదు. జ్ఞాన అర్జన కేవలం శ్రవణంలోనే కలుగుతుంది. శ్రవణంలో కలిగిన దానినే ధ్యానిస్తాం తప్పించి ధ్యానంలో కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ధ్యానంలో ఒక్కరమే కూర్చుంటాం. సో కంప్లీట్ జ్ఞాన ప్రాప్తి అంతా శ్రవణంలో కలుగుతుంది. 1. 2, మననం. మననంలో ఏం జరుగుతుంది స్వామీజీ అంటే, మననం సంశయ నివృత్తిని కలిగిస్తుంది. సంశయ నివృత్తి అంటే ఏంటి? ఈ జ్ఞానానికి సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే తర్కం ద్వారా ఆ సంశయాలన్నింటినీ కూడా రిఫ్లెక్షన్, మన యొక్క మననం తొలగిస్తుంది అన్నమాట. జ్ఞానంలో ఏవైనా సంశయాలు ఉంటే అవి మననంలో పోతాయి. మననం ఒక్కరమైనా చేయొచ్చు, లేదంటే స్టూడెంట్ ఇద్దరు డిస్కస్ చేయొచ్చు, లేదంటే ఉన్న డౌట్ ని గురువు గారికి మళ్ళా అప్రోచ్ అయ్యి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో మననంలో ఉన్న విషయం, మననం సంశయ నివృత్తిని కలిగిస్తుంది. ఇంకా ఆఖరిది ధ్యానం. ధ్యానం ఏం చేస్తుంది స్వామీజీ అంటే, ధ్యానం విపరీత భావన నివృత్తిని కలిగిస్తుందండి. విపరీత భావనని ధ్యానం తొలగించేస్తుంది. విపరీత భావన అంటే ఏంటి స్వామీజీ? శాస్త్రం ఏం చెప్పింది? తత్వమసి అని చెప్పింది. తత్వమసి అంటే తత్, ఆ బ్రహ్మ పదార్థం, త్వం నీవు, అసి అయి ఉన్నావు, నువ్వు బ్రహ్మవేరా అబ్బాయి అని ఉపనిషత్తు చెప్పింది. కానీ మనకున్న భావం ఏంటి ఉందండి? నువ్వు ఎవరు అంటే నేను శరీరం అన్న భావన మనకి ఉంటుంది. దీన్ని విపరీత భావన అంట. విపరీతం అంటే నేను కాని దానిని నేను అనుకోవడం. నేను కానిదేంటి? శరీరం. నేను కానిది అనుకున్న ఈ శరీర తాదాత్మ్యాన్ని తగ్గించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. దీనినే విపరీత భావన నివృత్తి. ధ్యానంలో జరిగేది ముఖ్యమైన ప్రాసెస్ ఇది. దేహ తాదాత్మ్య భావం పోయి బ్రహ్మ తాదాత్మ్య భావాన్ని ధ్యానం కలిగిస్తుంది అన్నమాట. ధ్యానంలో ఇదే కదండి మనం చేస్తాం. మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం అంటాం.
ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద ఇంటలెక్ట్, ఐఎమ్ నాట్ ద ఈగో, ఐఎమ్ చిదానంద రూప శివోహం శివో. వీటిని ధ్యాన శ్లోకాలు అంటారు. ధ్యాన శ్లోకాలు అంటే నేను ఏది కాదో దాన్ని విడిచిపెట్టి నేను ఏదో దాని వైపు బుద్ధిని మరలించడం అన్నమాట. సో విపరీత భావనలు, శరీరము, మనస్సు, బుద్ధి, ఇటువంటి విపరీత భావనలన్నీ ధ్యానంలో పోతాయి. శ్రవణంలో జ్ఞాన ప్రాప్తి, మననంలో సంశయ నివృత్తి, ధ్యానంలో విపరీత భావన నివృత్తి కలుగుతాయి. సో ఇది. తరువాత శ్రవణం దేనిపైన చేయాలి స్వామీజీ అంటే స్పష్టంగా చెప్పారు. ఒక్క వాక్యంలోనే చెప్పారు, శృతి శిరో వాక్యం సమాకరణీతం. సమస్త వేదాంతానికి ఆధారం ఏంటి స్వామీజీ అంటే ఉపనిషత్తులు. వాటినే శృతి శిరహ అన్న. శృతి శిరహ అంటే వేదానికి చివరిగా చెప్పబడినవి. వేదాంతం అంటే ఇదేదో బ్రహ్మ అక్కడ ఉంది, జీవుడు ఇక్కడ ఉన్నాడు అని మనం ఏదో మన మతికి తోచినట్టు చెప్పడం కాదు. వేద ప్రామాణ్యమే జ్ఞానానికి ప్రామాణ్యం. కాబట్టి ఉపనిషత్ శ్రవణాన్నే శ్రవణము అంటాం. ఆ ఉపనిషత్తుల్లో మన ఋషులు, భగవత్ స్వరూపమైన ఋషులే వాటిని పొందిపరిచారు కాబట్టి అవి ప్రామాణ్యం. శృతి శిరో వాక్యం సమాకర్ణ్యత. మిగతా లిటరేచర్ అంతా ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని డెవలప్ అయినవి మిగతావన్నీ కూడా. అది భగవద్గీత కావచ్చు, లేకపోతే శంకర భగవత్పాదులు ఇండిపెండెంట్ గా రాసిన పుస్తకాలు రావచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న సాధన పంచకం కూడా వేదాంత శ్రవణమే, ఆ వాక్యాల మీద ఆధారపడి నిర్మించినవి. సో మిగతా లిటరేచర్ అంతా కూడా దాని బై ప్రోడక్ట్. ప్రధానమైన అంశం ఏంటండి శ్రవణానికి అంటే? ప్రధానమైన అంశం శృతి వాక్యం, ఉపనిషత్తు వాక్యం. అది కూడా ఎలా చేయాలి? ఆచార్య ముఖతః చెయ్యాలి. ఉపనిషత్ పట్టుకొని నేను వేదాంత జ్ఞాన సాధన చేస్తానంటే అది లేదు కదండి. సాధనల్లో ఏం చెప్పాడైనా శ్రవణం సాధన అన్నాడు తప్పించి పఠనం సాక్షాత్ సాధన అని చెప్పలా. సాక్షాత్ సాధన శ్రవణం. శ్రవణం అంటే సద్విద్వాను దగ్గర, గురువు దగ్గర కూర్చొని ఆయన ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. శ్రవణం ద్వారానే జ్ఞాన ఆచార్య ముఖతః అంటారు. ఆచార్యుడు లేనిదే జ్ఞాన ప్రాప్తి కలగదు. కాబట్టి శ్రవణంలో ఇది ఒకటి జాగ్రత్తగా మనం ఆచార్య ముఖతః శ్రవణం జరగాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే శ్రవణం చేస్తున్నప్పుడు శ్రద్ధా భక్తులతో మనం ఉన్నామంటే డెఫినెట్ గా మనకు ఆ జ్ఞానం లభిస్తుంది. కంప్లీట్ విశ్వాసం ఉండాలి. రెండోది ఏంటి అంటే భక్తి ఉండాలి. భగవంతుడి పైన, బ్రహ్మ జ్ఞానం పైన, గురువు పైన భక్తితో గాని మనం సాధన చేస్తే అక్కడ కూర్చుంటే డెఫినెట్ గా మనకి ఆ లాభం కలుగుతుంది. సో శ్రవణం వరకు చూసాం. ఈ రోజు శ్లోకంలో అంటే 3వ శ్లోకంలో స్వామి రెండు సాధనల్ని ఫోకస్ చేశారు. అంటే బ్రాడ్ గా తీసుకుంటే 2 సాధనలేవి. ఏంటండి అవేంటి? మిగతా 2 మననం ఎలా చెయ్యాలి, ధ్యానం ఎలా చెయ్యాలి బ్రీఫ్ గా చెప్తారు ఆచార్యులు. ఈ 2 సాధనల్ని 4 లైన్లో 3వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు 3rd శ్లోకం నేను చెప్తాను, రిపీట్ చేయండి. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతః తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహోహం మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం. టుగెదర్. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం
శృతిమతః తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహోహం మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం. మననం ఎలా చేయాలో చెప్తున్నారు చూడండి. మనం జాగ్రత్తగా వింటే మనం మననం ఎలా చేయాలో తెలుస్తుంది. ఫస్ట్ది వాక్యార్థశ్చ విచార్యతాం. తర్వాత సోపానం, తర్వాత సాధన ఏం చెప్తున్నారంటే విచార్యతాం. ఏ స్టూడెంట్ యు డూ దిస్. ఏంటి చేయాలి స్వామీజీ అంటే వాక్యార్థశ్చ విచార్యతాం. నువ్వు విచారణ చెయ్యు అన్నారు. విచారణ అంటే మనం ఒక్కరు ఏం చేయాలి? వాక్య అర్థశ్చ రెండింటి పైన విచారణ చేయమన్నారు. ఏంటి ఆ రెండు అంటే ఉపనిషత్తులో చెప్పిన వాక్యం యొక్క అర్థంపై, వాక్యార్థము అంటే ఇది, ఉపనిషత్తు యొక్క వాక్యం యొక్క అర్థంపై విచారణ మనం చెయ్యాలి. ఇది సాధన. వాక్యార్థశ్చ విచార్యతాం అంటే టెక్స్ట్ చదివినప్పుడు ఇది ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది. అంటే స్వామివారు ఏం చెప్పాలనుకున్న వాక్యార్థశ్చ విచార్యతాం అంటే సాధారణంగా శ్రవణంలో ఏం చెప్తారంటే తత్వమసి అని చెప్తారు కదండి. తత్వం అసి, అది నీవే అయ్యున్నావు అని. అది నేను ఎలా అయ్యున్నాను? దీనికి సంబంధించి ఏ డౌట్ వచ్చినా దానిని విచారణ చేసుకోవాలి. ఎలా ఒక జీవుడినైనటువంటి నేను, ఒక ఇండివిజువల్ గా ఉన్నటువంటి నేను ఆ బ్రహ్మని ఎలా కాగలను? ఆ ఏరియాలో మన బుద్ధి ప్రొవైడ్ చేసిన అన్ని డౌట్స్ పైన మనం విచారణ చేసుకోవాలి. బ్రహ్మ ఏమో అనంత స్వరూపుడు అంటారు, నేను ఏమో పరిమితమైన చిన్న జీవుడిని. బ్రహ్మ ఏమో అఖండమైన ఆనంద రాశి అంటారు, నేను ఏమో దుఃఖిని, 24 hours దుఃఖం దుఃఖం దుఃఖం. బ్రహ్మ ఏమో సత్స్వరూపం. సత్స్వరూపం అంటే జనన మరణాలు లేనటువంటి స్వరూపం బ్రహ్మ. నేనేమో ఫలానా డేట్ లో పుట్టాను, ఫలానా డేట్ లో పోతాను. ఇది నా జ్ఞానం. ఈ రెండు ఒకటే అంటున్నారు స్వామి. ఈ రెండు ఒకటే అయినప్పుడు ఎలా అవుతుందో మనం విచారణ చేయాలని. వాక్యార్థము అంటే ఆ వాక్యం చెప్తున్న లక్ష్యం ఏంటి? వాక్యార్థం అంటే వాక్యంలో బోల్డ్ గా పైన చెప్పినవి కాకుండా తత్ అంటే ఏ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది, త్వం అంటే ఏ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది, ఈ రెండు ఎలా ఒకటి కాగలవు, దీని పేరే విచారణం అంట. నేను 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 అనుకుంటున్నది ఏంటి? దాని వైపు వెళ్ళాలన్నమాట నెమ్మదిగా. నేను 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 అంటున్నది ఏంటై ఉండొచ్చు? అలాగే దేవుడు 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 అంటున్నది ఏమై ఉండొచ్చు? దేవుడు అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఏంటి? ఒక రూపమా, ఒక పేరు, ఒక గుణమా, లేకపోతే ఆయన ఒక దగ్గర ఉంటాడా? ఎలా ఉంటాడు? ఆయన స్వరూపం ఏంటి? నా స్వరూపం ఏంటి? ఫైనల్ గా ఈ రెండు ఎలా ఒకటవుతాయి? ఇది వాక్యార్థశ్చ విచార్యత. ఎవరి సహాయంతో చేయాలి స్వామీజీ అంటే పెద్దలు చెప్తారంటే మననం యుక్తితః అంటారు. లాజిక్ సహాయంతో మననం చేయాలి. లాజిక్ అంటే ఏదో బుద్ధికి తోచినట్టు ఒకరోజు ఇది ఒకరోజు అది అలా అలా ఆలోచించుకోవడం. ఒక సిస్టమేటిక్ యుక్తి ఉండాలి, లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ ద్వారా మనం సత్యం వైపు అప్రోచ్ అవ్వాలన్నమాట. దీని పేరు రిఫ్లెక్షను లేదా మననము అంటాం. ఆచార్యతః శ్రవణం, యుక్తితః మననం. ఇది రూల్. శ్రవణం ఎలా జరగాలండి అంటే ఆచార్యతః శ్రవణం, గురువు ద్వారా శ్రవణం జరగాలి. మననం ఎలా జరగాలండి అంటే యుక్తితః మననం, లాజిక్ సహాయంతో మననం చెయ్యాలి. ర్యాండమ్ గా మనం ఆలోచించకూడదు.
ఏ వాక్యమైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వేదో నిత్యం అధీయతాం అని స్వామి చెప్పారు అనుకోండి. దాన్ని మనం ఎలా ఆలోచించాలి? రాంగ్ గా నెగిటివ్ గా ఆలోచించాలి అంటే ఈ రోజుల్లో వేదం ఎవరు దొరుకుతుంది, ఈ రోజుల్లో వేదం ఎలా చదువుతామని మొదటే మనం పుస్తకం క్లోజ్ చేసేయకూడదు. ఎందుకు చెప్పారా ఆలోచించాలి. వేదం అంటే కేవలం చతుర్వేదాలే కాదు, వాటి ద్వారా నిర్మితమైన ఏ శాస్త్రమైనా వేదం అంటే మనకి అందుబాటులో ఉంది వేదం. నిత్యం అంటే 24 అవర్స్ కాదు, నిత్యం అంటే ప్రతిరోజు చదవాలి. నిత్యం వేదో నిత్యం అధీయతాం. అధీయతాం అంటే ఏదో నవల్ చదివినట్టు కాకుండా శ్రద్ధా భక్తులతో చదవవలసిన పుస్తకాలు. ఈ మూడు కానీ మనం అర్థం చేసుకుంటే లాజికల్ గా స్వామి ఏం చెప్పారో మనకు ఆ వాక్యం అర్థమైనట్టు లెక్క. ఇది సింపుల్ గా మనం చెప్పుకున్నది. కానీ డీప్ ఇంపోర్ట్ ఉన్న వాక్యం ఏంటండి? తత్వమసి అనేది సమస్త వేదాంతానికి సారం అంటారు. దాని గురించి విచారణ చేయాలన్నమాట. తత్ అంటే ఏంటి, త్వం అంటే ఏంటి, ఈ రెండు ఎలా ఒకటి అవుతాయి, అది వాక్యార్థశ్చ విచారం. అంటే అవి ఏ లక్ష్యాన్ని ఇండికేట్ చేస్తున్నాయో ఆ లక్ష్యం వైపు బుద్ధిని పరిగెత్తించాలి. పరిగెత్తిస్తే మనం మననం చేస్తున్నట్టు లెక్క. అందుకే నెక్స్ట్ పదం ఏం చెప్పారు? ఎక్కడైనా మనం రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతామని ఏమన్నాడు ఆయన? శృతి శిరో పక్ష సమాశ్రీయతాం. శృతి శిర పక్ష సమాశ్రీయతాం. యుక్తి చేస్తున్నప్పుడు, లాజికల్ గా మనం ఆలోచిస్తున్నప్పుడు ఎవరి పక్షం, ఎవరిని మనం సపోర్ట్ గా తీసుకోవాలండి అంటే శృతిని. అంతా చదివి ఏదో పుస్తకం అంతా చదివి రాంగ్ కంక్లూషన్ లోనికి మనం వెళ్తే ప్రయోజనం లేదు. వేదాంతం అంతా చదివి నేను బ్రహ్మ అయ్యే ఆస్కారమే లేదు అని కంక్లూషన్కి వచ్చామనుకోండి, దెన్ దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ వేదాంత శ్రవణం ఇత్యాది. కంక్లూషన్ ఎలా ఉండాలి అండి అంటే శృతి శిర పక్ష సమాశ్రీయతం. శృతి ఏం చెప్తుందో మన చింతనం ద్వారా అక్కడికే వెళ్ళాలి మన బుద్ధి దాన్ని చేరుకుంటే మనం కరెక్ట్ గా ఆలోచించినట్టు లెక్క. ఈవెన్ దో ప్రస్తుతం మన బుద్ధి ఉన్న స్థితిలో అది మనకు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా అది సత్యం అయ్యి ఉండొచ్చు. సైంటిఫిక్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు కదండి. ఏం చెప్తారు? ఎర్త్ రౌండ్ గా ఉంది, ప్రతిరోజు తన చుట్టూ తాను తిరుగుతుంది అనేది సత్యం. భూమి ఏమో గ్లోబ్ లా ఉంటది, తన చుట్టూ తాను తిరుగుతుంది ప్రతిరోజు. కానీ మన అనుభవం ఏంటండి? యథార్థానికి మనం ఎప్పుడైనా భూమి మీద నిలబడలే తిరుగుతున్నట్టు మనకు అనుభవంలో ఉందా? లేదు. భూమి రౌండ్ గా ఉన్నట్టు మన కళ్ళతో చూసామా? లేదు. కానీ సైన్స్ చెప్పింది అంటే మనం ఒప్పుకుంటున్నాం. వాళ్ళు చెప్తారు లాజికల్ గా ఇది ఈ కారణం వల్ల ఈ రెండు రా అబ్బాయి అని. ఆ రెండు అనుభవంలో లేనప్పటికీ కూడా సైన్స్ చెప్పింది కాబట్టి మనం ఒప్పుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈవెందో ఇప్పటికి నా స్వరూపం అనంతము అఖండమైన ఆనందము జనన మరణాలకి సంబంధం లేనిది అని చెప్పినప్పటికీ కూడా అది మన అనుభవంలో లేకపోయినా అది సత్యము అని మన బుద్ధి ద్వారా కంక్లూషన్ కి రావాలి. ఏ విధంగా అయితే ఉపనిషత్ వాక్యానికి లాజికల్ గా సపోర్ట్ చేశారో పెద్దలు, వాటన్నింటినీ మనం తర్కించాలి. చెడ్డ వైపు తర్కం తీసుకెళ్ళకూడదు. శృతి ఏదైతే నిర్దేశించిందో మన తాలూకా మననం ఆ వాక్యం వైపు కంక్లూషన్ కావాలి. గురూజీ ఒక కథ, ఒక చిన్న ఎనెక్డోట్ చెప్పారు. ఇది నిజంగా జరిగింది. ఒకరోజు ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారంటే, ఎవరు? తేజోమాయానంద్ గారు. ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక పండితుడు కూడా అదే కూపీలో ఉన్నాడు, ఒక బాగా చదువుకున్న వ్యక్తి. కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ, గురూజీ స్వామి కాబట్టి ఆయనకి సహజంగా ఆధ్యాత్మికంగా ఏదో అడగాలనిపించి ఆయన అడిగారు. సో నమస్కారం స్వామీజీ, మీరు ఎవరండి అంటే, నా చిన్మయ మిషన్ అండి అని. నా పేరు సో అండ్ సో అని ఆయన కూడా చెప్పారు. నేను సరే అండి మీరేం చేస్తారంటే, ఆయన ఏం చెప్పాడంట, నేను కంప్లీట్ భగవద్గీత మీద కామెంటరీ రాశానండి అన్నాడు. కంప్లీట్ భగవద్గీత మీద నేను వ్యాఖ్యానం రాశాను అంటే, స్వామీజీ హీ వాజ్ సో హ్యాపీ. చాలా మంచిదండి, భగవద్గీత కంప్లీట్ కామెంటరీ రాశారు కదా, బాగుంది. ఏం రాశారండి అని అడిగారంట. ఎవరు? తేజోమాయానంద్ గారు, ఆ పండితుడు. ఏం రాశారండి అంటే ఆయన ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేశాడంట,
భగవద్గీతలో చెప్పిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా అసత్యము అనేది నా విచారణలో తెలుసుకున్నాను. దే ఆర్ ఆల్ ఫాల్స్. శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతం అంతా తప్పు అని ఆయన కంక్లూషన్కి వచ్చాడండి. దేన్ని చదివి? గీతను చదివి. తర్కం అంతా చేసి మనం ఎక్కడికి చేరామండి అంటే అపోజిట్ గా ఏది ఉందో అక్కడికి చేరిపోయాడు అనమాట. అలా అవ్వకూడదు మన విచారణ. మన విచారణ ఎలా అవ్వాలి? మనం విచారణ చేసిన ద్వారా సత్యం వైపు వెళ్ళాలి. అనేక మాటలు చెప్తుందండి బుద్ధి, దాని ఇష్టం. అసలు ఇది సత్యమా అండి? భగవద్గీత జరిగిందా? హిస్టారికల్ గా దీనికి ఏమీ రాయలేదు కదా శ్రీకృష్ణుడి గురించి, లేకపోతే అర్జునుడి గురించి, లేకపోతే ఇంకేదో అనేక రకమైన కుయుక్తులు బుద్ధి ప్రసాదించవచ్చు. వాటన్నిటిని ఎదుర్కొని శ్రద్ధ భక్తులతో యుక్తితో ఫైనల్ పాఠం ఏంటండి అంటే శృతి శిరోపక్షోను సంధీయతం. ఇది మనం చేరాలి. ఇంకా తర్కంలో అంటే మనం చేస్తున్న విచారణలో మననంలో ఉన్న దోషాలని నివారించడానికి కొన్ని సూత్రాలను చెప్పారు స్వామి. జాగ్రత్తగా ఆలకించండి. తర్కాన్ని రివర్స్ చేసి, అంటే తర్కం ఎలా చేయకూడదో మొదట మనం నేర్చుకోవాలి. తర్కాన్ని రివర్స్ చేస్తే తరక. ఈ తరకాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది అంటే కరత అనే శబ్దం వస్తుంది. కరత అంటే అర్థం ఏంటండి అంటే కత్తిరి, సిజర్స్. ఈ సిజర్స్ ని మనం అనుభవంలో ఉన్నదే. బట్టలు కుట్టినప్పుడు బట్టలు కత్తిరించడానికి మనం వాడతాం. బట్టలను కత్తిరించి బట్టను మనం కుడతాం. కేవలం కత్తిరినే వాడామనుకోండి బట్ట పైన, అంటే ఏంటి? దానికి ఒక అర్థం పర్థం లేకుండా టకా చేతిలో కత్తిరి ఉంది కదా అని బట్టను దొరికిన దగ్గర కట్ చేసేసాం అనుకోండి. కట్ చేసేస్తే ఆ గుడ్డ ముక్క దేనికి పనికి రాకుండా పోతుంది కదండి. కత్తిరి ఉండాలి. బట్ట మనం కుట్టుకోవాలంటే కత్తిరి ఉండాలి. కత్తిరి అవసరం లేకుండా అవ్వదు. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఉన్న బట్టలో మనకి అనవసరమైన దాన్ని అంతటిని కట్ చేసేసి మనకు కావలసిన షేప్ కి ఆ బట్టను తీసుకొచ్చి తర్వాత మనం కుట్టుకుంటేనే అది వేసుకోవడానికి పనికొస్తుంది. కత్తిరి వద్దు అనట్ల, కత్తిరి ఉండాలి. కానీ విచక్షణారహితంగా కత్తిరిని వాడాము అంటే బట్ట దేనికి పనికి రాకుండా పోతుంది. ఇక్కడ కూడా అంతే. లాజిక్ ఉండాలి, తర్కం ఉండాలి. తర్కం ద్వారా సత్యానికి దూరంగా చేస్తున్న బుద్ధిని అంతటిని కట్ చేసి పడేయాలి. ఏదైతే ఆపోజిట్ గా చెప్తుందో, ఏదైతే యాంటీగా చెప్తుందో దాన్ని అంతటిని కట్ చేసి పడేయాలి. పర్ఫెక్ట్ గా అంటే మన బుద్ధిలో ఉన్న చెత్త అనమాట. పర్ఫెక్ట్ గా ఉపనిషత్తు చెప్పిన షేప్ కి బుద్ధి వచ్చినప్పుడు చక్కగా దాన్ని మనం ధరించాలి, ఆ జ్ఞానాన్ని. ఇది అర్థం చేసి తర్కానికి ఇంత లిమిటేషన్ ఉంటుంది. దేర్ ఈజ్ ఏ యూజ్. కంప్లీట్ గా దాని యూజ్ లేదని అనకూడదు. ఉపయోగం ఉంది, కానీ దాని ఉపయోగం అన్షేప్డ్ మెటీరియల్ అంతటిని కట్ చేయడానికి వాడాలన్నమాట. మెయిన్ వస్తువు మీద దాన్ని అటాక్ చేయలేము. అందుకే తర్వాత స్వామి ఏం చెప్తున్నారు? దుస్తర్కాత్ సుభిరమ్యతాం. మననంలో తీసుకోవాల్సిన మరొక దుస్తర్కాత్. దుస్తర్కం అంటే కుతర్కం. కుతర్కం అంటే ఏదో మన బుర్రకు తోచింది మనం పేలుతాం, లేదంటే ఎవరో ఏదో చెప్పిన దానికి కొటేషన్ ఇచ్చి పడేస్తాం. ఇవన్నీ దుస్తర్కాలు. దుస్తర్కాత్ సువిరమ్యతాం. సువిరమ్యతాం అంటే కంప్లీట్ గా విరమించాలి దుస్తర్కం నుంచి. ఇది మనకు తెలిసిందే. కొంతమంది ఏదో అటు ఇటు మాట్లాడితే మనకి అనిపిస్తుంది, ఏం మాట్లాడుతున్నావు కనీసం నీకు అర్థమవుతుందా అంట. ఒక కంక్లూషన్ ఉండదు, ఒక షేప్ ఉండదు, ఒక అర్థం ఉండదు, ఏదేదో మాట్లాడుతుంటారు. మనం మాట్లాడిందే కత్తిరించేస్తారు, కత్తిరించిందే మాట్లాడుతుంటారు. వాళ్ళు నిన్ననేదే ఈరోజు కాదంటారు, కాదన్నదే అవునంటారు. ఇదంతా కూడా బుద్ధిలో జరిగే అన్షేపుడ్ కటింగ్. ఒకటి. రెండు, మనం సత్యానికి కట్టుబడి ఉన్నప్పుడు దాన్ని షేక్ చేసేవి బయట నుంచి కూడా ఎవరైనా రావచ్చు కదా. ఇది తప్పండి, ఇది లేదండి, అది కాదండి. అందరి సాధకులకి జరిగే సమస్య ఇది. మనం కొన్ని శాస్త్ర విషయంలో కాదు, మనం ఒక గురువుని ఆశ్రయించామనుకోండి, వాళ్ళు వేరే గురువుని ఆశ్రయించారనుకోండి, తప్పు కాదు, ఎవరి హృదయం వాళ్ళది.
మీది తక్కువ అండి, మాది ఎక్కువ, మేము అది చేసాం, మీరు ఇది చేయలేదు, మీరు ఇది చేసాం, మేము ఇవన్నీ కూడా మన బుద్ధిని షేక్ చేసిస్తాయి, మన విశ్వాసాన్ని చారనివ్వకూడదు. సువిరమ్యత. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చి మనమే ఆ పర్టికులర్ టైంలో ఆ సాధన కానీ ఆ కార్యక్రమం కానీ చేయలేకపోయి ఉండొచ్చు కాక, అంతటితో మనం దాన్ని కంప్లీట్ విత్డ్రా అవ్వకూడదండి. మళ్ళా ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అందులో వెళ్ళటమే. అర్థమవుతుందా? సో యాంటీగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా మనం కట్ చేయాలి. సువిరమ్యతం. దుస్తర్కాత్ సువిరమ్యతం. దుస్తర్కం నుంచి మాత్రం దూరంగా ఉండాలి. ఫైనల్ గా తెలిసేది ఏంటంటే, ఉపనిషత్తు చెప్తుంది ఏంటంటే, తర్క అప్రతిష్ట అంటది. తర్క అప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే, మియర్ లాజిక్ ద్వారా ఏది పొందలేము. జ్ఞానానికైనా ఉపనిషత్తు ప్రమాణం తప్పించి యుక్తి అనేది సహకారం. ఆ సత్యానికి ప్రమాణం ఏంటండి అంటే ఉపనిషత్తు. యుక్తి ఏంటి? సంశయ రాహిత్యానికి ఉపయోగపడుతుంది తప్పించి నా తెలివితేటల ద్వారా నేను బ్రహ్మం చేరుకుంటానంటే అది కుదరదు. ఎవరి తెలివితేటల ద్వారా ఏది చేరుకోలేదు. కాబట్టి ప్రమాణం కేవలం మియర్ లాజిక్ ద్వారా కంక్లూషన్ కి రాలేము. వేదాంత సాధనకి ముఖ్యమైన సోర్స్ ఏంటండి అంటే ఉపనిషత్తు. తదనుగుణంగా చింతనం అలౌడ్. దానికి అనుగుణంగా చేసిన చింతనం మాత్రం అలౌ చేస్తాం అన్నమాట. కేవలం తర్కం ద్వారా మనం చేయలేము. అందుకే తర్వాత ఏం చెప్పారు? శృతిమత తర్కోను సంధీయతం. స్వామిజీ దుస్తర్కం నుంచి దూరంగా ఉండమన్నారు కదండి. మరి ఏ తర్కం వైపు మేము వెళ్ళాలండి అంటే శృతిమత తర్క అనుసంధీయతాం. తర్కాన్ని చేపట్టాలి. ఎలాంటి తర్కము? శృతిమత తర్కం. శృతికి ఫేవర్ గా ఉన్నట్టు లేదంటే శృతి నిర్దేశించినట్టు మనం తర్కాన్ని చెయ్యాలి. అంతే తప్పించి ఇంత తర్కం చేసి ఆఖరికి బ్రహ్మ లేడు, నేనే సత్యం, బ్రహ్మ విద్య అంటే అది తప్పు. బ్రహ్మ సత్యం జగత్ విద్యకే రావాలి తప్పించి రివర్స్ వెళ్ళకూడదు. మనం తేజోమాయనం గారు ఒక జోక్ చెప్పేవారు. మనమంట క్యాంపెయినింగ్ బ్రహ్మకు చేస్తామంట, ఓటు మాయకు వేస్తామంట. క్యాంపెయినింగ్ బ్రహ్మకు చేయడం అంటే ఏంటి? బ్రహ్మ గ్లోరిఫైడ్, బ్రహ్మే సత్యము, బ్రహ్మే అంటాం. కానీ మన మనస్సులో నువ్వు ఎవర్రా బాబు అంటే వెంటనే అది మర్చిపోయి కంప్లీట్ సత్యభావంతో మన అడ్రస్ వెతికిస్తాం, మన ఐడెంటిటీ. క్యాంపెయినింగ్ బ్రహ్మకు చేస్తాం, ఓటు మాయకు వేస్తాం అంటారు ఆయన. సో అలాగా ఉండకూడదు సాధన. క్యాంపెయినింగ్ బ్రహ్మకే చెయ్యాలి, ఓటు కూడా బ్రహ్మకే వెయ్యాలి మనం. సో ఇది శృతిమత తర్కోను సంధీయతాం. మరొక చిన్న అంటే మోడర్న్ గా ఆలోచించే పిల్లల్లో మరొక ప్రశ్న వేస్తారు. ఇది మేము గురుకులంలో కూడా ఫేస్ చేసిందే. అదేంటండి అంటే చిన్నతనం వల్ల పిల్లలకు ఉండే అభిప్రాయం ఏంటండి అంటే, మేము సైంటిఫిక్ గా చదువుకున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ లో చదువుకొని వచ్చాం కాబట్టి, మేము సైంటిఫిక్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మేము ఇప్పుడు చదువుకున్నాం, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో మేము చదువుకున్నాం కాబట్టి వాళ్ళకు సహజంగా వాళ్ళు చదువుకున్న విద్య పైన, చదువుకున్న విద్యా పద్ధతి పైన ఒక విధమైన కాన్ఫిడెన్స్. ఎందుకంటే అది వాళ్ళకి సక్సెస్ ని ఇచ్చింది కాబట్టి, వాళ్ళు అనుకుంటున్న సక్సెస్ ని ఇచ్చింది కాబట్టి. అటువంటి పిల్లలకి గురుకులంలో వచ్చిన తర్వాత ఈ స్వాములు, సన్యాసులు ఎప్పుడో పూర్వకాలం నాటి ఉపనిషత్తులు, తర్వాత ఈ పద్ధతులు ఇవన్నీ చూసి వాళ్ళకి కొంచెం అంత వీళ్ళు అంత అడ్వాన్స్డ్ గా లేరే అని అనిపించవచ్చు. వాళ్ళు అంటే అదొక కారణం. రెండోది ఏంటంటే ఈ సైంటిఫిక్ పద్ధతులు ఏమున్నాయో ఆ రకంగా వెళ్తే బ్రహ్మ ఏమైనా దొరుకుతాడా అని ఆలోచిస్తారు. ఇది ఫ్యాక్ట్ అండి, ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు సమస్త భూమండలాలు, సమస్త సృష్టి భగవంతుడి నుంచి వచ్చింది అంటే వాళ్ళకి ఏదో కథలు చెప్తున్నారు వీళ్ళు అనుకుంటారు. మరి ఎలాగొచ్చింది రా అబ్బాయి అంటే, ఇది ఒక ఏమంటారు బ్లాక్ హోల్స్ అని ఉండేవి స్వామీజీ, ఒక బిగ్ బ్యాంగ్ జరిగింది, ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఇవన్నీ ముక్కలు ముక్కలుగా పడిపోయాయి, ఆ ముక్కలే అనంతమైన విషయం, అలా మేము చదువుకున్నాము అంటారు. అంటే ఇది నిజం. సైన్స్ లో వాళ్ళు చదివింది అది, శాస్త్రంలో మనం చెప్పింది ఇది.
మనం భగవంతుడు ఉన్నాడు అంటాం. భగవంతుడు ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు అని అంటారు. పైన ఉండడం ఏంటి స్వామీజీ? పైన ఊపిరి తీసుకోవడానికే ఛాన్స్ ఉంటుంది కదా, మరి దేవుడు ఎలా ఉంటాడు? మీరేమో పట్టు పీతాంబరాలు కడతారు, సముద్రంలో పెద్ద పాము ఉంటది, పాము మీద ఒక స్వామి పడుకుంటాడు అంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ స్వామీజీ అని అంటారు. అంటే మనలాగే చూస్తారు దేవుడిని. అంటే ఒక జీవుడు అలా ఎలా ఉండగలడు అంటే, భగవంతుడు అని కూడా ఆయన ఒక రూపమే, ఒక హౌ 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 జగత్తు ఎలాగా, లేకపోతే దేవుడు ఎలాగా, మన గురించి కూడా అంటే మీరేమో నేను జనన మరణాలకు అతీతమైన వస్తువుని అంటున్నాను, నాకేమో నేను నా పుట్టుకకు ముందు నేనుంటే నాకు తెలియాలి కదా స్వామీజీ అని ప్రశ్నించాడు ఒక స్టూడెంట్. ఏమంటే ఉపనిషత్తు ఏం చెప్పింది? అరే అబ్బాయి, నువ్వు పుట్టుక ఇవన్నీ విచారణలు ఉంటాయండి పంచదశలో వాటిలో. మన జన్మకు ముందు కూడా మనం ఉన్నాము, మన మరణానికి తర్వాత కూడా మనం ఉన్నాము అంటాం. గురువు చెప్పాడు అలాగే. శిష్యుడు అంటాడు, నా జన్మకు ముందు నేనుంటే నాకెందుకు తెలియలేదు స్వామీజీ అంటాడు. నేను అనేది జన్మకు ముందు కూడా ఉంటే నాకెందుకు తెలియలేదు. అర్థమవుతుంది? అంటే మోడర్న్ గా ఇవన్నీ కరెక్ట్ అంటే విచారణ చేస్తున్నాడు. లోపల ఉన్న క్వశ్చన్లు, తన యొక్క స్థితమై ఉన్న జ్ఞానం ఇవన్నీ బయటకు వస్తున్నాయి, ఇవన్నీ రావాలి. కాబట్టి శృతిమాత తర్కోను సంధ్యేతామంటే ఇవన్నీ విచారణ చేయటంలో తప్పు లేదు. కానీ ఫైనల్ గా నువ్వు విచారణ చెయ్యు, తెలిసిన వాళ్ళని సంప్రదించు, గురువును కూడా ఏదైనా డౌట్ ఉంటే అడుగు. ఫలితంగా ఏం రావాలి? శృతిలో ఏదైతే చెప్పిందో, అంటే మన స్వరూపము ఫలానా అని ఏదైతే చెప్పిందో దాని మీద మనకి ఎటువంటి సందేహం ఉండకూడదు. తర్కం ద్వారా, తర్కం అంతా ఎండైన తర్వాత కూడా అదే రావాలి. బ్రహ్మ నేను అనే దానికే తర్కం లీడ్ చెయ్యాలి. ఇంత చదివి మళ్ళీ ఆఖరి శరీరమే నేను, జగత్తంతా ఈ రాయి రప్పలే అనుకుంటే ప్రయోజనం లేదు. ఆ జ్ఞాన స్వరూపం వైపు తర్కాన్ని లీడ్ చేయాలి. అంటే సైన్స్ ని ఎలా చదువుతున్నామో అలా ఉపనిషత్తు జ్ఞానాన్ని ఎంక్వైరీ చేస్తే రిజల్ట్ రాకపోవచ్చు. గురూజీ ఒక బ్యూటిఫుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. సరే, ఆధ్యాత్మికతను పక్కన పెట్టండి. ఆయన ఏమనేవారు? ఒక్కొక్క శాస్త్రానికి విచారణ ఒక్కొక్క మార్గంలో జరుగుతుంది అంటారు. ఏ శాస్త్రానికి విచారణ ఆ శాస్త్ర సంబంధికంగానే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం చదువుతున్నవైనా ఒకటి హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, హిస్టరీ అంటే చరిత్ర. ఇంకొకటి సైన్స్ తీసుకున్నాం అనుకోండి, సైన్స్ అంటే శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం. హిస్టరీలో ఫ్యాక్ట్స్ కొన్ని చెప్తాం. హిస్టరీలో ఫ్యాక్ట్స్ ఏం చెప్పారనుకోండి, ఒక ఉదాహరణ ఏదో 1650లో ఫలానా యుద్ధం జరిగింది, పానిపట్ అనే యుద్ధం జరిగింది అనేది హిస్టరీలో ఫ్యాక్ట్. ఇది సైన్స్ లో ఒక ఫ్యాక్ట్ చెప్పామనుకోండి. సైన్స్ లో ఒక ఫ్యాక్ట్ ఏంటి? నీరు అనేది H2O అనే అణువుల కలయిక ద్వారా జరుగుతుంది. ఏవో ఒక 2 హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే నీరు వస్తుంది అని సైన్స్ లో ఉన్న ఫ్యాక్ట్. ఇది హిస్టరీలో ఉన్న ఫ్యాక్ట్. ప్రూఫ్ చేయండి అన్నాం అనుకోండి. ప్రూఫ్ చేయండి అంటే సైన్స్ లో ఫ్యాక్ట్ ని ప్రూఫ్ చేయాలంటే మనం ల్యాబ్ లోకి వెళ్ళాలి. ల్యాబ్ లోకి వెళ్ళి వాడికి ఇదిగో ఇది హైడ్రోజన్, ఇది ఆక్సిజన్, ఈ రెండింటిని కలిపితే ఇదిగో నీరు వచ్చింది అని చూపిస్తాం. కనిపించిందా? కనిపించింది అంటాడు వాడు. అది సైన్స్ లో సత్యాన్ని తెలుసుకునే విధానం. అదే ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, 1650లో యుద్ధం జరిగింది కదా, అది నాకు చూపించండి నేను నమ్ముతాను అన్నాడు అనుకోండి. ఇస్ ఇట్ పాసిబుల్? అది కళ్ళకు చూపించలేము. హిస్టరీలో ఫ్యాక్ట్ నువ్వు ఎలా ఒప్పుకోవాలి? అది హిస్టోరియన్ రాశాడు కాబట్టి ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఆ యుద్ధాన్ని నేను చూస్తే నమ్ముతాను అంటే అక్కడ జరగదు. నేను చూస్తే, ఇంద్రియాల ద్వారా చూసి నమ్మే సత్యాలు కొన్ని ఉంటాయి, బుద్ధి ద్వారా తెలుసుకునే సత్యాలు కొన్ని ఉంటాయి. కానీ ఆధ్యాత్మ సత్యం మనోబుద్ధులకు రెండిటికి అందదు. అది ఒక ఫ్రేమ్ లోకి రాదు అంటారు. ఎందుకండి అంటే ఈ శాస్త్రాలన్నింటినీ ఆలోచిస్తున్నటువంటి బుద్ధి ప్రకాశించడానికి కావలసిన జ్ఞానానికి కూడా ఆధారం ఆ చిత్ స్వరూపం. దానిపైన ఇవన్నీ ప్రకాశిస్తాయి. ఈ వెనక్కి తిరిగి చూడాలి తప్పించి ముందు నుంచి చూస్తామంటే అది కనిపించదు. దాని స్వరూపమే అంత, దాని డిజైనే అంత. పెద్దవాళ్ళు చెప్తారు ఎగ్జాంపుల్, టార్చ్ లైట్ వేస్తాం, ఈ లైట్ బయట ఉన్నదంతా చూపిస్తుంది, కానీ దాన్ని వెలిగిస్తున్న బ్యాటరీ నా లైట్ చూపించలేదు.
ఏమండి వెనక్కి తిరిగి వచ్చి చూస్తాను, వెనక్కి తిరిగి వచ్చి చూస్తాను, ఆ లైటు దాన్ని వెలిగిస్తున్న బ్యాటరీని అది చూపించలేదు. ఎందుకంటే అంటే దాని డిజైనే అంత. నీవు వెలగడానికి కారణం ఆ బ్యాటరీ, నీకు కూడా సోర్స్ అది. కాబట్టి ఆధ్యాత్మికమైన సత్యాన్ని తెలుసుకునేటప్పుడు విచారణ, ఉపనిషత్తులు ఏ రకంగా అయితే లీడ్ చేసి శృతి శిరః పక్ష అనుసంధీయతాం, ఆ రకంగా విచారణ. లేదు అంటే ఏమవుతుంది స్వామిజీ అంటే టైం వేస్ట్ అవుతుంది అంతే. నేను బొటానికల్ గా బ్రహ్మను ప్రూఫ్ చేస్తాను, నేను కెమిస్ట్రీ రూల్ ప్రకారం బ్రహ్మను ప్రూఫ్ చేస్తాను అంటే అది టైం వేస్ట్ అయిపోయినట్టే లెక్క. మరి బ్రహ్మని ఎలా నేను అనుసంధానం చేస్తానండి అంటే శృతిలో ఏ ఏ మార్గాలు చెప్పు. అరే బాబు, నువ్వు ప్యూరిటీ ఆఫ్ మైండ్ సంపాదించు, శాంత్యాది పరిచయతం ఇత్యాది, నువ్వు జ్ఞానాన్ని సంపాదించి ఆచార్య ఉపాసన శ్రవణ శాస్త్ర శ్రవణ ఇత్యాది, దెన్ స్లోలీ దట్ అండర్స్టాండింగ్ విల్ కమ్. ఎలా వెళ్ళాలి, ఎలా బుద్ధి స్లోగా 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 లిఫ్ట్ అవుతుంది, సటల్ అవుతుంది, సూక్ష్మత్వాన్ని నేర్చుకుంటుంది. ఈ విధంగా తర్కాన్ని మనం చెయ్యాలి తప్పించి తర్కం వ్యక్తి ప్రాధాన్యత కాకూడదు. శృతి శిరః పక్షోను సంధీయతాం. ఈ విధంగా విచారణ చేస్తూ మనకున్న సంశయాలు ఏవైనా ఉంటే సంశయాలన్నీ కూడా నివృత్తి అయిపోవాలి. నో డౌట్ అహం అనేది బ్రహ్మే అయి తీరాలి. ఇది విచారణ ద్వారా మనం తెలుసుకున్నాం. బాగుంది. తరువాత స్టెప్ ఏంటండి అంటే ఒకవేళ అంటే మనలాంటి కొంచెం మందముముక్షత కానీ ఉంటే విపరీత భావన అనుభవంలో ఉండొచ్చు. విపరీత భావన అనుభవంలో ఉండడం అంటే ఏంటండి అంటే శరీరము నేనే అనే భావనే మనకు సత్యంగా అనుభవంలో దిట్టంగా ఉంది. అనంతము నేను అనే అనుభవం మనకి లేదు. అప్పుడు మూడవ సాధన ఏంటండి అంటే నిధిధ్యాసన లేదా ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసిన దాంట్లో ధ్యానానికి అంతటికి రెండు ప్రిన్సిపల్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ రెండు ప్రిన్సిపల్స్ ని స్వామి ఏం చెప్తున్నారు, 4వ లైన్లో చెప్పారు. అది ధ్యానంలో మనం చేయవలసింది ఏంటి అని, దేహేహం మతిరుజ్యతాం. ధ్యానంలో మొదట చేయాల్సింది ఏంటండి అంటే దేహేహం మతిరుజ్యతాం. మతిహి రుజ్యతాం. రుజ్యతాం అంటే కంప్లీట్ గా విడిచిపెట్టాలంట. దేనిని? మతిహి. మతిహి అంటే మన యొక్క అండర్స్టాండింగ్. ఏం అండర్స్టాండింగ్ స్వామీజీ అంటే దేహ అహం ఇతి. దేహ అంటే దేహం, అహం నేను అయి ఉన్నాను, శరీరం నేను అనే మతిని విడిచిపెట్టాలి. దేహేహం మతి రుజ్యతాం. ధ్యానంలో కూర్చొని చేయవలసింది ఇది ఒకటి. శరీరం అంటే కేవలం స్థూల శరీరం అనే కాదు, సూక్ష్మ కారణ శరీరాలు కూడా, 3 శరీరాలు. ప్రధానమైన వాక్యం ఏంటండి అంటే దేహం నేను కాదు అనేది ప్రిలిమినరీ స్టేట్. రెండోది ఏంటండి అంటే దేహం నేను అయ్యే ఆసక్తే లేదు, ఛాన్సే లేదు. అది సత్యం. దేహం నేను 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 అంటున్నది దేహం అయ్యే ఛాన్సే లేదు. ఇది సత్యం, మనకైనా తెలిసేది. అది నేను అనేది నిత్యస్మరణ, దేహం అనేది నిరంతరం మారే వస్తువు. నేను అనేది చైతన్యం, జ్ఞానం. జ్ఞానం అంటే నేను అనే దాంట్లో తెలుసుకోవడం అనే వ్యాపారం ఉంటుంది. నోయింగ్ 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 ప్రిన్సిపల్ నాలెడ్జ్. శరీరం ఏమో జడం, దానికి తెలీదు. శరీరానికి అదేంటో దానికి తెలియదండి. నేను చెప్పాలి నువ్వు ఇది అని. 2, శరీరం నిరంతరము కూడా నా కమాండ్లో పనిచేస్తుంది. అది ఓనర్ కాదు, నేను ఓనరు, శరీరము నాకు దాసి. సో ఈ విధంగా దేహం నేను ఎలాగ కాదో ధ్యానంలో కూర్చొని ఏకాంత విచారణలో దాన్ని మనం అవలంబన చేసుకోవాలి, పట్టుకోవాలి. శరీరం జడం, నేను చైతన్యం. శరీరం పరిమిత వస్తువు, నేను అనేది నిరంతర వస్తువు. మెల్లగా దేహ బుద్ధిని విడిచిపెట్టాలి. 1.
మరేంటి స్వామీజీ, నేను దేహం కాకపోతే ఇంకేంటి స్వామీజీ? ఇంకేంటండి అంటే బ్రహ్మాస్మీతి విభావ్యత. దేనిని విడిచిపెట్టాలో ధ్యానంలో సగం సాధన. దేనిని విడిచిపెట్టాలి? 3 దేహాలను. మరి దేనిని పట్టుకోవాలో ధ్యానంలో మిగతా సగం సాధన. అదేంటండి? బ్రహ్మ అహం అస్మి ఇతి. అహం బ్రహ్మ అస్మి. నన్ను నేను ఎప్పుడు కూడా చిన్న పరిచ్ఛిన్న వస్తువుగా చూసుకోకూడదు. నేను అనేది అనంతమైన వస్తువు. దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నత. ఒక ప్రాంతానికి చెందినది కాదు, ఒక కాలానికి చెందినది కాదు, ఒక వస్తువుకి చెందినది కాదు. ఇది అద్వైత స్వరూపం. కేవలం ఒక్కటే, ఇంక ఏమీ లేదు. నాణ్యత్ర స్పృహ, రెండో స్పృహే లేదు. ప్రాపంచికమైన స్పృహ కానీ, భౌతికంగా ఉన్నటువంటి స్పృహ కానీ, నిస్పృహకరమైన వస్తువు ఎవరు? నేను. అది అఖండం, అన్బ్రోకెన్ ట్రూత్. ఎప్పుడు కూడా ఖండితంగా ఉండదు. మిగతా మనోబుద్ధులు ఏంటండి? ఇవి ఖండిత వస్తువులు. ఖండిత వస్తువులు అంటే ఒకసారి ఒక ఫ్లేవర్ని కలిగి ఉంటాయి, ఇంకొకసారి ఇంకొక ఫ్లేవర్ని కలిగి ఉంటాయి. కానీ అది అఖండమైన వస్తువు. నిత్య జ్ఞానం, కేవలం జ్ఞానం, నోయింగ్ ప్రిన్సిపల్. సర్వ జ్ఞాన వ్యాపారానికి ఆధార బిందువు, అమృత బిందు, అనంత స్వరూపం. బ్రహ్మ అహం అస్మి ఇతి విభావ్యతాం. అది నేను అన్న జ్ఞానం దాని వైపు మనస్సును తీసుకెళ్తూ ఉండాలి. బుద్ధినే క్రమేపి బుద్ధి ఈ తాదాత్మ్యాలను విడిచిపెట్టేస్తుంది అన్నమాట. ఇది వేదాంతంలో చెప్పిన వాక్యము ఇదే, మననంలో తెలుసుకోవలసిన వాక్యము ఇదే, ధ్యానం ద్వారా మనం ఆ నిష్టని పొందవలసిన వాక్యము అది. ఏంటి స్వామీజీ అంటే అనాత్మని నేను కాదు. అనాత్మ అంటే శరీర మనోబుద్ధి అది అనాత్మ వస్తువుని కాదు. నేను ఆత్మ స్వరూపాన్ని, సత్య జ్ఞాన అనంత స్వరూపాన్ని. ఈ రెండు మనం నిత్యం మన మనస్సులో, మన అంతఃకరణలో ఉంచుకోవాలి. అనాత్మ ఏది, ఆత్మ ఏది. శ్రవణం ద్వారా అయినా ఇదే, మననం ద్వారా అయినా ఇదే, ధ్యానం ద్వారా అయినా ఇదే. ఈ విధంగా శ్రవణ మనన ధ్యానాలను చెయ్యాలి. చేస్తున్నప్పుడు 2 జాగ్రత్తలు తీసుకోవాలంట. ఏంటవి? అహరహ గర్వ పరిత్యజ్యత. అహరహ అంటే డే బై డే, క్షణం బై క్షణం గర్వాన్ని చేరనివ్వకూడదు. గర్వం వచ్చింది అంటే అది మరొక పెద్ద మాయ. ఆ జాగ్రత్తను ఇచ్చారు స్వామి, ఎందుకంటే దాని అవసరం ఉంది అని అన్నా. ఎందుకంటే మన ప్రైడ్ ని మనం ఎప్పుడు ప్రైడ్ ఎంకరేజ్ చేశామంటే ఆధ్యాత్మికతకి పురోగతి తగ్గిపోతుంది అనమాట. అందుకే భజగోవిందంలో చెప్తారు కదండి, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. మా కురు, ఇవి చెయ్యకయ్యా అంటాడు. ఏంటండి? ధన, చాలా ధనం ఉందని, జనం పరివారం, లేదంటే పెద్ద కులంకి చెందిన వాడిని, పెద్ద ఫ్యామిలీకి చెందిన వాడిని, అంటే ఫలానా వాళ్ళు ఉన్నారు అనే గర్వం. మాకురు ధన జన యవ్వన గర్వం. యవ్వన గర్వం అన్నిటికన్నా బలమైంది. యవ్వనంలో పిల్లడికి ఏం కనబడదు, వాడు ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటాడు. ఏమిరా అంటే ఎవరినైనా కొట్టేస్తాను నేను అంటే. మాకురు ధన జన యవ్వన గర్వం. ఏం స్వామీజీ అంటే హరతి నిమేష కాల సర్వం. కాలం కాని తలుచుకుంటే నిమిషంలో వీటన్నిటిని తినేస్తుంది అది. హరతి నిమేష కాల సర్వం. కాబట్టి గర్వాన్ని చేరనివ్వకండి అని. దీనికి బ్యూటిఫుల్ గా స్వామి వారు చెప్తారు, గురూజీ చెప్తారు, తేజోమాయానంద్ గారు. అరే ఎంత మూర్ఖత్వము మనకంటే, ఎన్ని విశేషణాలు అంటే ధనము, జనము, యవ్వనము ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ఈగో అనేది లిమిటెడ్, ఇంతటి స్థిరే. కానీ మేం చెప్తున్నాము, నువ్వు అనంత స్వరూపుడు, అఖండమైన ఇన్ఫినిటీ ముందు ఎంత గర్వం ఉంటే మాత్రం చిన్నది కాదండి. దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తావు ఎందుకు? డ్రాప్ దిస్, హోల్డ్ ద ఇన్ఫినిటీ. ఈ చిన్నవి ఎందుకు పట్టుకోవాలి? ఎంత వండినప్పటికీ ఇవన్నీ చిన్న డ్రాపే. అనంతమైన సముద్రంలో ఒక బిందువు అంటే ఏముంది, కెరటం అంటే ఏముంది? సముద్రం ముందు ఇవి ఏమీ కాదు.
గర్వాన్ని అందుకు పరిస్థితి. ఇదంతా అంటే మన ఐడెంటిటీనే మనం ఇన్సల్ట్ చేసుకుంటున్నాం. మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. నేను శరీరము, నేను ఫలానా ఫలానా అని ఎన్ని అనుకున్నప్పటికీ కూడా మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు లెక్క. మనం గ్రేట్ గ్లోరీ ఆఫ్ ద గ్లోరీ. సృష్టి స్థితి లయలు 3 ఏమి మనల్ని చేయలేవు. అది మన స్వరూపం. ప్రతి ఒక్కరి స్వరూపం అది. దాని వైపు పట్టుకోవాలి. ఇవి కాదు. అహరహ గర్వ పరిత్యజ్యతాం. పదే 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 ఈ ఇటువంటి భౌతికమైన గర్వం ఏది కలిగినా విడిచిపెట్టడానికి ట్రై చేయాలి. ఒకటి. రెండోది బుధజనై వాద పరిత్యజ్యతాం. బుధజనై అంటే మహాత్ములు, సాధు పురుషులు, జ్ఞానులు, అంటే తత్వం తెలిసిన వాళ్ళు. బుధజనై వాద పరిత్యజ్యతాం. వాళ్ళతో ఆర్గ్యుమెంటేషన్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు మనకి 2 ముక్కలు వస్తే రావచ్చు కాక, మనకి కొంచెం ఏదైనా అర్థమైతే అర్థం అవ్వచ్చు కాక, అంత మాత్రాన్ని మనం గొప్ప వాళ్ళతో, పెద్దవాళ్ళతో వాదానికి దిగకూడదు. బుధజనై వాద పరిత్యజ్యతం. మరి ఏం చేయాలి స్వామీజీ అంటే, ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా వినమ్రతని కలిగి ఉండాలి. వినమ్రతని అంటే వినయ విధేయతలతో ఉంటేనే వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మనం వాళ్ళతో వాదన పెట్టుకున్నామంటే దే స్టాప్ టీచింగ్. వాళ్ళకి అనిపించింది అనుకోండి, స్టూడెంట్ పదే పదే ఆర్గ్యూ చేస్తున్నాడని అనిపించింది అంటే గొప్ప వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పడం మానేస్తారు. ఇంకా ఎందుకంటే ఏది చెప్పినా వాదిస్తున్నాడు. ఆ చెడ్డ లక్షణం ఈ జ్ఞాన వ్యాపారానికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళతో వాదించుకోండి. నా భవతి అతివాది అంటారు. అతివాది కాడంట జ్ఞాని. మహాత్ముల యొక్క లక్షణాలు ఏంటండి అంటే, ఒక లక్షణం వాళ్ళ ఆర్గ్యుమెంటేషన్ ని ఎంకరేజ్ చేయరు. నా భవతి అతివాది కాడు వాళ్ళు. వాళ్ళకి సౌమ్యత, వినయం ఇవే నచ్చుతాయి తప్పించి నేను గురువుని ఇంప్రెస్ చేస్తాను, లేదంటే మన పెద్దవాళ్ళని మన తెలివితేటలతో మైమర్పిస్తాము, అటువంటివి మనం పెట్టుకోకూడదు. నేర్చుకోవడానికే ట్రై చేయాలి. కబీర్ దాస్ దగ్గరికి ఒక పెద్ద పండితుడు వచ్చాడండి. పండితుడు వచ్చి, అంటే ఆ రోజుల్లో వాద ప్రవాదాలు జరిగేవి. ఆయన వచ్చి, స్వామి మీతో నేను డిబేట్ చేస్తాను అన్నాను. డిబేట్ చేస్తానంటే వాదం. అంటే స్వామి అడిగారంటే కబీర్ దాస్, ఎందుకు అబ్బాయి చేస్తున్నావు అంటే, నేను మిమ్మల్ని ఓడించి కబీర్ దాస్ నేను ఓడించాను అని నేను పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తానంటే, కబీర్ దాస్ అన్నారంట, దానికేముంది, ఫస్టే నేను సబ్మిట్ చేస్తాను, నీకు నేను ఓడిపోయినట్టు రాసుకో, నీకు కావాల్సిన కాగితం మీద అన్నారు. ఇంకా ఆయన వాదం వలన ప్రయోజనం లేదు. బుధజనై వాద పరిత్యజ్యతాం. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవి మనం చేయవలసిన అంతరంగ సాధన. మూడింటికి మెయిన్ బిందువు ఏంటండి అంటే, శృతి అన్నాడు ఆయన. శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతాం, శృతిమత తర్కోనుసంధీయతాం, శృతిలో చెప్పి బ్రహ్మాస్మితి విభావ్యతం. శృతిలో చెప్పినటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది నేను అనే ఐడెంటిటీ వైపు మననం సాగించాలి. ఇవి అంతరంగ సాధన. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రాక్టికల్ గా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలేవో అవి తరువాత శ్లోకాల్లో స్వామి తరువాత సోపానాలలో వివరిస్తారు. హరి ఓం. రేపు వస్తున్న సోమవారం శివునికి అభిషేకం జరుగుతుంది. టైం దగ్గరకే వచ్చింది కాబట్టి ప్లీజ్ రిజిస్టర్, అందరూ రిజిస్టర్ చేసుకోండి. మనందరి యొక్క గోత్ర నామాలతో మాస శివరాత్రి, శ్రావణ మాస శివరాత్రి సోమవారం మీరు మీ కుటుంబీకులు మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి, ఇట్ షుడ్ బి ఏ హ్యూజ్ పార్టిసిపేషన్. అందరూ పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.